బేహద్ పరం మహాశాంతి. బేహద్ పిల్లలకి పురుషార్థంలో అటెన్షన్ పెంచుకోవటానికి, పరిస్థితుల్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళటానికి ధ్యాస పెట్టవలసినటువంటి కొన్ని పాయింట్స్ గురించి సాక్షిబెన్ చెప్తూ ఉన్నారు. అవి మన పురుషార్థంలో ఒక అడుగు ముందుకు వెళ్తూ ఉంటే మనము స్టేజిలో కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. భలే హై లెవెల్లోకి వెళ్ళకపోయినా మన పురుషార్థాన్ని ఒక స్టేబుల్గా ఉంచుకోవటానికి సంకల్పం చేయాలి. దానికి మన స్టేజ్ను కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనసు విచలితం అయితే జీరోకి వచ్చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన స్టేజ్ చాలా హై లెవెల్లో ఉన్నట్టు, చాలా ప్రగతిగా ఉన్నట్టు అనిపిస్తుంది. పరిస్థితులకి మనసు విచలితం కావటంతో డౌన్ అయిపోయినట్టు, జీరోగా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మనసు అనేది చంచలమైనదే కనుక మనం పురుషార్థాన్ని ఒక లెవెల్లో స్టేబుల్గా ఒక స్టేజ్లో ఉంటే బాగుంటుంది. పరిస్థితులు వచ్చినప్పుడు ఇక సెటరేట్ కాకపోతే ఒకరోజు చూడాలి, సంకల్పాల్ని మార్చుకోవాలి, స్టేజ్ని మార్చుకోవాలి. రెండో రోజు చూడాలి, మూడో రోజు ఇలా సరి చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఆ యొక్క సంకల్పాలను మార్చుకుంటూ పాజిటివ్ని ధారణ చేస్తూ ఉండాలి. ఆత్మస్వరూపంలో ఉంటూ యోగం చేద్దాము. చెప్పారు కదా, మీరు ఏదైతే ఇక్కడ ఉన్నంత వరకు కూడా బేహద్దు సంపాదన చేసుకోవాలి. అందరూ కూడా బేహద్దు పిల్లలు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కలిగిన వాళ్ళే. ఈ యొక్క అనుభూతిని మాటికి రిపీట్ చేసుకుంటూ ఉంటే, మాటికి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే అది ఒక అభ్యాసంగా పక్కాగా అయిపోతూ ఉంటుంది. ఇది నేను కూడా డైలీ చేసేటువంటి ప్రాసెస్సే. నేను పురుషార్థం చేస్తూ ఉన్నాను. ఏదైనా సరే, ఎవరికైనా సరే పరిస్థితులు రావటంతో విచలితం అవ్వటం సహజమే. అప్పుడు పాత విషయాలన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వాటి గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. అలా ఎందుకు జరిగింది, ఇలా జరగకూడదు కదా, అలా ఎందుకున్నది అని మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. బుద్ధితోటి తర్కం చేసుకుంటూ ఉంటాం. మనసు లోపల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచమంతా కూడా నశ్వరమైనదే అని మనం అందరికీ చెప్తూ ఉంటాం. మరి మనం ఎంతవరకు దీన్ని ధారణ చేస్తూ ఉన్నాం? అది ప్రాక్టికల్ లైఫ్లో మరి తీసుకొని వస్తూ ఉన్నామా? మనకున్నటువంటి ప్రతి సంబంధము కూడా నశ్వరమైనదే. ఈ సంబంధాల ద్వారా వచ్చేటువంటి బంధనాలు, వారి కొరకు చేసేటువంటి కర్మలు కూడా నశ్వరమైనవే. మరి ఇంకా చింతన ఎందుకు? దేని గురించి చింతన చేయాలి? సమస్య వచ్చినా సరే వెంటనే జ్ఞానం యొక్క ఆధారంతో దాన్ని ఖతం చేసుకోవాలి. అవి కూడా శాశ్వతం కాదు, ఖతం అయిపోతూనే ఉంటాయి. ఎప్పుడు కాలం ఒక రకంగా ఉండదు. కాబట్టి మనతోటి ఎవరితోటైనా జోడించబడ్డ సమస్యలు, అది అనారోగ్యం కానివ్వండి, ధనానికి సంబంధించినవి కానివ్వండి, మానసిక ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ శరీరంతో ఖతమైపోతాయి. శరీరమే నశ్వరము. దీనితో వచ్చిన సమస్యలు కూడా నశ్వరమైనవే కదా. అందుకని సదా నేను శరీరాన్ని కాదు, మనసుకి శరీరానికి సంబంధించినవి ఏదైనా కూడా శాశ్వతం కాదు. నేను నడుస్తూ తిరుగుతూ ఉన్న ఆత్మను,
అనేటువంటి ప్రాక్టీస్ బాగా చేస్తూ ఉండాలి. ఇది ఒక సంస్కారంగా గట్టిగా తయారు చేసుకోవాలి. అప్పుడు శరీరంతో వచ్చినటువంటి ఏ యొక్క ప్రాబ్లమ్స్ అయినా మన ఆత్మ పైన ఎఫెక్ట్ కాదు, పురుషార్థం మీద ఎఫెక్ట్ కాదు. నా శరీరం కూడా కష్టం కలిగినప్పుడు అది శరీరానికి, నాకు ఆత్మ కాదు కదా అనుకోవాలి. ఆత్మకైతే అంటదు. ఆత్మ ఆనంద స్వరూపం, సచితానంద స్వరూపం, సచ్చిత్తానంద స్వరూపం, పరం శాంతి, పరం సుఖం, పరమానందం కలిగినటువంటి ఆత్మలం అనుకోవాలి. ఆత్మ అందుకునే నిర్లేపి అంటారు. అందుకని ఈ శరీరం యొక్క మానసిక, శారీరక ధనానికి సంబంధించిన వాటి నుండి అతీతంగా అయ్యే అనుభవం చేసుకోండి. ఇవన్నీ కూడా మాటల యొక్క గారడీ ఆటలే. ప్రాక్టికల్గా ఇవి అందరూ ఫేస్ చేస్తూ ఉన్నవే. ఆత్మను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇక ప్రాబ్లమ్స్ అనేది ఫీల్ కాము. ఆటోమేటిక్గా ప్రతి ఒక్క దాన్ని కూడా తేలిగ్గా తీసుకోగలుగుతూ ఉంటాం. మనము మాటికి దివ్య సంకల్పాలు చేస్తూ ఉంటే రోజంతట్లో కూడా చాలా తేలిగ్గా ఉంటూ ఉంటాం. అన్నిటిపైన కూడా సాక్షి భావంగా చూడటం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలా సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడే మన స్టేజ్ ఎక్కడికి చేరుకున్నది, మనం ఎక్కడి వరకు వెళ్ళగలము, మనం ఎంతవరకు సాధించాము అనేది తెలుస్తూ ఉంటుంది. దేనివల్ల మీకు ప్రాబ్లం వస్తుందో దాన్ని తొలగించుకోవాలి. మరి బేహద్దు పురుషార్థము, బేహద్దు సంపాదన ఇదే కదా. మానవులకు ఏ సమస్యలు లేవు అనటానికి వీల్లేదు. మనస్తోటో బుద్ధితోటో వాటిని తొలగించుకోవటానికే ఈ జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. జ్ఞానంతో బుద్ధిలో నుంచి తొలగించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. లెట్ గో అని అంటూ ఉంటాం, అంటే రిలీజ్ చేసేస్తూ ఉన్నాం దాని నుండి. అప్పుడు మనకు చక్కటి ఫీల్ అనుభూతి అవుతుంది. ఇప్పుడు చూడండి, బెల్లం తిన్న వాళ్ళకే బెల్లం తీయగా ఉంటుందని తెలుస్తూ ఉంది, వాళ్ళు చెప్పగలరు. అలాగే మనము పురుషార్థం చేసినప్పుడే దాని యొక్క స్టేజ్ ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. మనకు ధైర్యం కూడా వస్తుంది, చెప్పే ధైర్యం కూడా. నోటితోటి ఊరికే లెట్ గో అంటాం కాదు, దాన్ని ప్రాక్టికల్గా దీనికోసం జ్ఞానం యొక్క పాయింట్స్ను యూజ్ చేయాలి. జ్ఞానం పాయింట్స్ చాలా అవసరం ఉంటూ ఉంటాయి, వాటిని ధారణ చేస్తూ ఉండాలి. ఎవరైనా సరే, మీకు దగ్గరలో ఉండే సంబంధికులైనా సరే, ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరూ కూడా వారి జర్నీ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క టైంలో వచ్చింది, వారి ప్రయాణం వారు చేస్తూనే ఉన్నారు. ఆత్మిక యాత్ర చేస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ టైం కాగానే. ఎవరు మీకోసం ఆగరు. మీ దగ్గర వాళ్ళు బేహద్దు ఆత్మలైతే శరీరం వదిలేశారనుకోండి, బేహద్దు ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇక హద్దులో ఆత్మలైతే అటు ఇటు భ్రమిస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించేదేముంది? బాపూజీ అయితే మల్టీ యూనివర్స్ పరివర్తన అవుతుంది, లైట్గా మారిపోతుంది అని చెప్తూ ఉన్నారు. ఇక జరిగేదే జరుగుతుంది, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే దానికి మనం ఎంత దోహదం చేస్తూ ఉన్నామో, మనం దాన్ని దాటుకొని ఆ స్టేజ్ని పొందడానికి పురుషార్థం అనేది ఎలా చేస్తూ ఉన్నాం. మనం కర్తవ్యంలో, మన పురుషార్థంలో మనం మాత్రం గట్టిగా ఉండాలి. ఏదన్నా, ఎప్పుడన్నా, ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగిందే అనుకోండి, వాటిని స్వాహ చేసేయండి. యజ్ఞంలో అగ్నిలో నెయ్యితో పాటు అన్ని స్వాహ స్వాహ అంటాం కదా.
జ్ఞాన యోగంతో వాటిని స్వాహ చేయాలి. యోగాగ్నిలో వాటిని భస్మం చేసుకోవాలి. దీనితో పాటే విశ్వంలోని చెడు కూడా మొత్తం సమాప్తమవుతుంది. మనలో చెడు కూడా స్వాహ చేయాలి. దీన్ని ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. రాత్రిపూట కూర్చొని క్లీన్ చేసుకోండి. అదే కనుక రాత్రి క్లీన్ చేసుకోకపోతే నెక్స్ట్ డేకు మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఏదైనా సరే ఈరోజు నెగిటివ్ మురికి చెత్త నెక్స్ట్ రోజుకు తీసుకుని వెళ్ళటానికి లేకుండా క్లీన్ చేసుకోండి. ఏ రోజుకు ఆ రోజు ఖతం చేసుకోవాలి. బీతీసో బింది అని అంటూ ఉంటారు బాపూజీ. లేకపోతే అది నెక్స్ట్ రోజుకి మల్టిపుల్ అవుతుంది. అందుకనే ఒక సూక్తి చెప్తారు, మంచి మాట, రాత్ గయి బాత్ గయి. రాత్రి గడిచిపోయింది అంటే నిన్నటి మాటలన్నీ గడిచిపోయినాయి అన్నట్లే కదా. అందుకని మనం జ్ఞానం యొక్క ఆలోచనతోటి చూస్తూ ఉండాలి. ప్రతి ఒక్కటి జ్ఞానం యొక్క లెక్కతోటి ఆలోచించాలి. లేకపోతే ఏ రోజు ఎన్ని ఆ రోజు అన్నీ కూడా స్టోరేజ్ అయిపోతూ ఉంటే చెత్త పెరిగిపోయి అదే కఠిన సంస్కారాల్లాగా అయిపోతూ ఉంటాయి. కర్మ బంధనాలు కూడా కఠినంగా దృఢంగా అయిపోతూ ఉంటాయి. ఎంత స్ట్రాంగ్ అయిపోతాయి అంటే ఇంకా వాటిని మనసు నుండి బుద్ధి నుండి బయటికి తీసేయలేరు. అందుకని కొంతమంది అంటారు, వాళ్ళను ఎంత మనసులో నుండి తీసేయాలన్నా అవి పోవటం లేదు, వాళ్ళు పోవటం లేదు, వాళ్ళ మాటలు వాళ్ళు అంటూ ఉంటారు. అంటే మీ మనసులో అంత బలీయంగా ముద్ర వేసుకున్నారు వాళ్ళ గురించి, అందుకనే పోవటం లేదు. ఇలా కాకుండా జ్ఞానం అనే జలాన్ని తాగుతూ ఉంటూ అవన్నీ ఉంటే మీరు క్లీన్ అయిపోతూ ఉంటాయి. అవన్నీ కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టు పోయినట్టు జ్ఞాన జలం ఎంతెంత నింపుకుంటూ ఉంటారో పాత ఇవన్నీ ఆటోమేటిక్గానే పోతూ ఉంటాయి. లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా కూడా వాటిని మనసు బుద్ధి నుండి తొలగించలేరు. అందుకనే మనము అన్నిటినీ కూడా మర్చిపోవాలి. మామూలుగా అయితే మర్చిపోండి, పాస్ట్ ఈజ్ పాస్ట్ అనేస్తాం. కానీ అవి స్ట్రాంగ్గా తయారైనప్పుడు ఏం చేస్తాం, ఎలా మర్చిపోతారు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన యోగ సాధన నేర్చుకోవాలని గురువు గారి దగ్గరికి వెళ్ళాడు ఒక వ్యక్తి. నేను అన్నిటినీ మర్చిపోయి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని పోగొట్టుకోవాలి, ఏదైనా మంత్రోపదేశం చేయండి అని గురువు గారిని అడిగారు సాధువుని. ఆయన ఒక మంత్రం చెప్పాడు, ధ్యానం చేయమన్నాడు. ఒక వారం రోజులు అయిన తర్వాత రమ్మన్నాడు. అయితే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు కోతిని మాత్రం జ్ఞాపకం చేయరాదు అని అనేసాడు ఆ సాధువు. సరే, ఇంక ఆయన మంత్రం పట్టుకొని వెళ్ళి యోగం చేస్తూ ఉన్నాడు. ఒక వారం రోజులు అయింది, కూర్చున్నాడు యోగంలో. ఇక గురువుగారు కోతిని జ్ఞాపకం చేయొద్దన్నాడు కదా అనుకోవడంతో కోతే జ్ఞాపకం రావటం ప్రారంభించింది. ఇలా చూసి చూసి గురువుగారి దగ్గరికి వెళ్ళి సాధువు గారితో చెప్తూ ఉన్నాడు, మీరు దేన్నైతే జ్ఞాపకం చేయకూడదు అని అంటున్నారో ఆ కోతే జ్ఞాపకం వస్తుంది అని. అలాగే మాటి మాటికి అదే జ్ఞాపకం వస్తూ ఉంది అని అంటారు. అప్పుడు ఏం చెప్పారు ఆయన, నీ లోపల ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో అవి రానివ్వండి, కోతిని మాత్రం రానివద్దన్నాడు. కానీ అదే పట్టుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే మనం ఏదైతే మర్చిపోవాలనుకుంటామో అదే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వద్దనుకున్నయే మనసు పరీక్ష పెడుతూ ఉంటుంది. అందుకనే మనకు జ్ఞానం యొక్క అవసరం చాలా ఉంటుంది. కర్మలను కట్ చేసుకోవటానికి జ్ఞానం లభించింది కదా మనకి. కర్మ బంధనం నుండి విముక్తి కూడా కావాలి. దీన్ని ఫైర్ బి గ్రేడ్ లాగా, అనగా ఆత్మను అగ్నిమాపకంలాగా తయారు చేసుకుంటే మనసులో ఇవన్నీ కూడా సమాప్తమవుతాయి. ఆత్మకు శక్తి కూడా లభిస్తుంది. దీనికోసం
ఆత్మకు శక్తి నింపుకోవాలి. కనీసం పాజిటివ్ వైబ్రేషన్ను వ్యాపింపచేయడానికి కూడా మనకు శక్తి కావాలి. జ్ఞాన జలం బుద్ధిలో రావటంతో బుద్ధి యొక్క పాత్ర క్లీన్ అవుతుంది. మరి మంచి మంచి వైబ్రేషన్స్ రావాలి, పరమతత్వం రావాలి, పరం లైట్ పవర్ రావాలి అంటే బుద్ధి సాఫ్గా ఉండాలి కదా. మనసు మురికిగా ఉంటే ఇక ఎలా పవర్ నిలుస్తూ ఉంది? అందుకని ఇప్పుడు మనం కాసేపు యోగం చేద్దాము. మీ మనసును శాంతంగా ఉంచుకొని కూర్చోండి, కళ్ళు మూసుకొని అంటూ సాక్షి వేణు యోగం చేస్తూ ఉన్నారు. మీరు కూడా క్లాస్ విన్నారు. యోగం ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు చేయండి. మీలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా సమాప్తం అవుతుంది. కళ్ళు మూసుకొని కూర్చోండి, మనసును శాంతంగా ఉంచుకోండి. అన్ని చింతలను వదిలేసేయండి. అన్ని ఆలోచనలను స్వాహా చేయండి. అక్కడి మాటలు, ఇక్కడ మాటలు, ఇంట్లో విషయాలు, పిల్లల విషయాలు, వారి సంకల్పాలను మర్చిపోండి. అన్ని వస్తువులను కొద్ది సమయం కోసం, కొద్ది టైం అయినా సరే వదిలిపెట్టండి. మీ స్వార్థం కోసం, మీకోసం మీరు సంకల్పం చేసి సమయం యొక్క, స్థానం యొక్క లాభాన్ని పొందండి. రిలాక్స్ అయ్యి ఆత్మపైన ధ్యాస పెట్టండి. మీ యొక్క భ్రూ మధ్యంలో ఉన్న ఆత్మను పాయింట్ ఆఫ్ లైట్గా చూస్తూ ఉండండి. నేను ఆత్మను మెరిసేటువంటి నక్షత్రాన్ని, ప్రకాశవంతంగా ఉన్నటువంటి స్వరూపాన్ని, నేను శరీరాన్ని కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు. ఈ ఆలోచనలన్నీ నావి కావు. ఇంద్రియాలు కూడా నావి కావు. నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, బేహద్కే బేహద్ పరం 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 ఆత్మను, దివ్య ప్రకాశ స్వరూపమైన ఆత్మను. నేను సత్యమైన చైతన్య స్వరూపమైన ఆత్మను. నేను శక్తిశాలి ఆత్మను అయి ఈ యొక్క శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాను. నేను ప్రకాశ స్వరూపము కల అతి సూక్ష్మమైన బిందువును, అరభం కరభం సూర్యప్రకాశమును కలిగిన ఆత్మను. నేను బేహద్ పరంపిత, బేహద్ దాదాజీ నుండి పరం ప్రకాశమును తీసుకొని నా ఆత్మ నుండి
ఆ ప్రకాశమును నింపుకుంటూ ఉన్నాను. ప్రకాశ స్వరూపము నా నుండి కూడా వెలువడుతూ ఉంది. ఈ పరం ప్రకాశమే అజ్ఞానం అంధకారమును, నాలో ఉన్న అజ్ఞానమును సమాప్తి చేస్తూ ఉంది. నేను జాగృతం అవుతూ ఉన్నాను. నా అలౌకిక స్వరూపమును చూసుకుంటూ ఉన్నాను. నేను ఇప్పుడు దివ్య ప్రకాశముతోటి నిండిపోయి ఉన్న ఆత్మను. నా ఆత్మ నుండి పరం ప్రకాశము వెలువడుతూ ఉంది. ఈ యొక్క వైబ్రేషన్స్ నా నుండి బయటికి వెలువడుతూ నా చుట్టుప్రక్కల ఉన్న వాయుమండలంలో కూడా వెదజల్లబడుతూ ఉంది. ఈ యొక్క పరం ప్రకాశం యొక్క ఊర్జాను నేను అనుభవం చేసుకుంటూ ఉన్నా. నేను పరం శాంతి యొక్క సంకల్పము బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై అనే సంకల్పంతో వాయుమండలంలో వైబ్రేషన్ని పంపిస్తూ ఉన్నా. నా చుట్టుపక్కల వాయుమండలం కూడా పరం శాంతిగా అయిపోయినది. ఇది సూక్ష్మంగా నాకు అనుభవం అవుతూ ఉంది. ఈ పరం ప్రకాశము అంతా వ్యాపించి ఉంది. నేను నా యొక్క పరం ప్రకాశ స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है, महाशांति है।